ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్తుతులకు ఆశీనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు నాయన ప్రభ. నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము విని మా హృదయాల్లో నింపుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 19 మొదటి నుంచి చూద్దామండి. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యొర్దాను అద్దరునున్న యూదా ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వానిని అక్కడ స్వస్థపరిచెను. ఎవరినండి? యేసు ఈ మాటలు వినిన తర్వాత అద్దరి నుంచి దేవుడి యువతలకు వచ్చి యూదా ప్రాంతమునకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన జన సమూహమందరినీ కూడా స్వస్థపరిచెను. వారందరినీ కూడా దేవుడు స్వస్థపరిచెను. యేసు మాట చెప్పిన తర్వాత గలిలయ యొర్దాను అద్దరునున్న యూదా ప్రాంతమునకు వెళ్ళిన జనమంతయు కూడా యేసుక్రీస్తు వారిని చుట్టుముట్టు వేయగా వారందరినీ స్వస్థపరిచి వారందరినీ బాగు చేసి వారికి మారు మనసును దయచేశాను. పరిశ్రయులు ఆయనను బోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువునైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించేననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని చెప్పెను. మీరు చదవలేదా? ఏంటండి? పరిశ్రయులను ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు భార్యను విడిచి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుచున్నారు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ కూడా భార్యను విడిచి ఉండుట అది సాధ్యం కాదు కదండి. భార్యను విడిచుట కూడా అది తప్పుగాను అనుకుంటారు. అంతే తప్పగాని విడవకూడదు కూడా. దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళని మనం విడదీయటకు ఎంత మాత్రం కూడా అర్హులం కాదు. అది దేవునికి మాత్రమే సాధ్యము. అంతేగాని ఈ లోకంలో మనం ఎన్నో అబద్ధాలతో, ఎన్నో మోసాలతో, ఎన్నో కొన్ని దెబ్బలాటలతో విడిపోతూ ఉంటారు భార్యాభర్తలు. అలా కొన్ని వారిని విడదీయటం మనకి సాధ్యం కాదు. అది దేవునికి మాత్రమే. మనం ఎప్పుడూ కూడా దేవుని మాటకి లోబడి ఉంటాం. భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య ఒకరినొకరిని అర్థం చేసుకుని ఆ జీవితం ఎదరకు వెళతాది తప్పగాని ఒకరికొకరు అర్థం చేసుకోలేనప్పుడు ఆ జీవితం అక్కడతోటే ముగిసిపోతుంది. ముగిసిపోవడం అంటే చనిపోవడము అది కాదండి. వారిద్దరూ కూడా ఒకరినొకరిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి వారు వేరుగా ఉంటారు. ఒకవేళ ఒకరిని భార్యని భర్త అర్థం చేసుకున్నా, భర్త భార్యని అర్థం చేసుకున్నా కూడా ఆ జీవితం ఎదరకు వెళుతూ ఉంటుంది తప్పగానే అక్కడితోటి ఆగిపోదు. ఒకవేళ భార్య భర్తను అర్థం చేసుకోకపోయినా, భర్త భార్యను అర్థం చేసుకోకపోయినా అక్కడ ఏం జరుగుతుంది? కలహాలు, పోట్లాట్లు, దెబ్బలాట్లు తప్పగానే ఇంకా ఏది కూడా ఉండదు. ఒకవేళ దేవుడు మనల్ని ఏర్పరిచాడు, నిజమే. భార్యాభర్తలు ఇద్దరిని కూడా దేవుడే ఆదాము అవ్వాలని ఎలాగైతే ఏర్పరిచాడో భార్యాభర్తలు కూడా అలాగే ఏర్పరిచి ఉన్నాడు. దానిని బట్టి అయినా మనము గ్రహించాలి. దేవుని ఏర్పాటు లేనిదే ఏది కూడా జరగదు. ఒకవేళ భార్యని విడిచి ఉండటం కూడా అది మంచి పద్ధతి కూడా కాదు, న్యాయం కాదు. పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయం కాదని దేవుడే చెప్పుచున్నాడు. ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాను. ఎక్కడి నుంచి అండి? ఆది నుంచి కూడా స్త్రీనిగాను పురుషునిగాను నియమించాను. అప్పుడు ఆదాము అవ్వలను కూడా అలాగే కదండి. ఆ ఏదైనా వనంలో ఎలాగైతే ఏర్పరిచాడో దేవుడు ఈ లోకం వారిని బట్టే కదా మనుషులందరినీ దేవుని రూపంలో సృజించి ఆయన మనకి నాసిక రంధ్రములలో దేవుడు వాయువుని ఊదాడు. అలాగే మనం దానిని బట్టి ఎదరికి వెళుచున్నాం. ఒకవేళ దేవుడు వేరుగా ఉండమని కూడా చెప్పలేదు ఎవరికైనా కూడా. ఏక శరీరం కలిగి ఉండమన్నాడు. భార్యని భర్తని కూడా ఏక శరీరం కలిగి ఒకరినొకరిని అర్థం చేసుకుని జీవితాన్ని గడపమన్నాడే తప్పగాని పోట్లాడుకుంటూ లేకపోతే దెబ్బలాడుకుంటూ కూడా దేవుడు గడపమని చెప్పలేదు. కొంతకాలానికి దేవుని యందు నిద్రించుచున్నారు. ఎందువల్లనంటే, నరులారా నా యొద్దకు తిరిగి రండి అని చెప్పి ఉన్నాడు. మట్టి మన్నైపోవును గాక అని చెప్పి ఉన్నాడు. ఎందువలన మనం మట్టి నుంచి వచ్చాము కాబట్టి అప్పుడు వేరుపరచుట అది
కొంతకాలం వయసు అయిపోయింది కాబట్టి అప్పుడు వేరుపరుస్తాడు దేవుడు. అంతేగాని వయసులో ఉండగా కానీ ఒకవేళ పెళ్లి చేసుకున్న వెంటనే కానీ వేరుగా ఉండమని ఎవరు కూడా చెప్పరు. ఎవరు కూడా చెప్పడం కూడా అది ఒక రకమైన తప్పే. తప్పు అంటే ఏదో తప్పే కదండి. వారిని కూడా అలాగే చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారు, ఒకళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకవేళ మంచిగా ఉన్నా కూడా వారం లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరి మయానికి వెళ్ళి కళ్ళాలు పెడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా దేవుడు శిక్ష విధిస్తాడు. ఒకవేళ చెప్పుడు మాటలు విని విడిపోయిన వారు చాలామంది కూడా. అది న్యాయమైతే కాదు. అలాగ భార్యను విడనాడి ఉండుట న్యాయం కాదు. అది దేవునికి ఇష్టమైన పని కూడా కాదు. మనము ప్రార్థన చేసుకుంటున్నామంటే ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా కూడా ఎంత మాత్రం కూడా భార్యను విడనాడి ఉండుట అది తప్పది. అది న్యాయం కూడా కాదు. ఆయన సృజించినవాడు, ఆది నుంచి కూడా ఉన్నవాడు, స్త్రీని పురుషుని కూడా నియమించినవాడు యేసుక్రీస్తు వారే. అంతేగాని ఆయనకి తెలియకుండా ఏది కూడా లేదు. అది దేవుడు ఆది నుంచి ఉన్నవాడు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకునుట వారిద్దరు ఏక శరీరముగా ఉందిరని చెప్పాననియు మీరు చదవలేదా అని చెప్పుచున్నాడు. శిష్యులు యేసుక్రీస్తు వారిని అడుగు, భార్యను విడిచిపెట్టి ఉండుట న్యాయమా అని. కానీ తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకునుట ఇది ధర్మమే అని కూడా దేవుడు చెప్పుచున్నాడు. మీరు చదవలేదా అని చెప్పుచున్నాడు. తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకునుట వారిద్దరు కూడా ఏక శరీరంగా ఉందిరని చెప్పాను. ఈ రోజుల్లో కూడా ఎక్కువగా కూడా జరిగేవి ఇవేనండి. ఒక భార్య భర్తలు అర్థం చేసుకోకపోవడం వలన, లేకపోతే ఒక చిన్న గొడవ ఎవరో మధ్యలోని వచ్చి వాళ్ళు పెట్టే పొలం వలన, వారికి మధ్యలో ప్రవేశించిన వారి వలన కొంతమంది విడిపోతున్నారు. విడిపోయి భర్తకు భార్య లేకోకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఇతర దేశాల్లో వెళ్ళి కూడా చాలామంది కూడా ఉన్నారు. అలాగే ఇక్కడేమో బాగానే ఉంటారు. ఇతర దేశాలు వెళ్ళిన తర్వాత కూడా మారిపోయేవారు కూడా చాలా. ఎందుకంటే వారు వేషధారణకి అలవాటు పడిపోయి ఉంటారు. వారు వేషధారణకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, వారి లోకంలో వారే ఉంటారు. అంతేగాని ఇక్కడ వారు గుర్తుకు రాదు. నా బిడ్డలు, లేకపోతే నా భార్య, నా భర్త అనే లోకం అన్నది. ఎందుకంటే అక్కడ ప్రపంచం వేరే ఉంటుంది, ఇక్కడ ప్రపంచం వేరే ఉంటుంది. కాబట్టి వారు ఇతర దేశాలు వెళ్ళిన తర్వాత మర్చిపోయిన వాళ్ళు ఎన్నో కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన వారు కూడా చూసే ఉంటారు. మనం ఈ లోకంలోని ప్రతి ఒక్కరిని కూడా మనము చూసే ఉంటాం. చాలామంది కూడా అలాంటి వారు కూడా ఉన్నారు కదండి. ఒకవేళ అలాంటి దేవుడు ఏమని చెప్పుచున్నాడు, తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకుని చెప్పుది. ఎందువల్ల భార్య ఎక్కడి నుంచో వచ్చి నీ మీద భరోసా మీద కదా వచ్చి ఉన్నది, వచ్చి నీతోటే కదా జీవితాంతకాలము బ్రతకాలని ఆమె వచ్చి ఉన్నది. అలాంటినప్పుడు నువ్వు భార్యని ఎంత అర్థం చేసుకుని ఉండాలి, నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే భార్య చిన్నప్పటి నుంచి తామే ఒక స్త్రీ ఏం చేస్తుంది, చిన్నప్పటి నుంచి వేరే దగ్గర పుడుతుంది. పుట్టి పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా నీ భార్య ఈమె అని కూడా ఎవరికి కూడా తెలియదు కదా. దేవుడు ఏర్పాటు చేసింది దేవునికి మాత్రమే తెలుసు. అలాంటినప్పుడు ఆమె ఆ చిన్నప్పటి నుంచి పెరిగిన విధానాన్ని బట్టి కూడా కొంతకాలానికి ఏం జరుగుతుంది, కొంతకాలం వరకు కూడా ఈ ఊరు మనుషుల్ని అర్థం చేసుకోవడం కూడా తెలియదు ఆమెకి. ఎందువల్లంటే ఆమె పెరిగిన పద్ధతి వేరేగా ఉంటుంది, ఈ ఊరు వచ్చిన తర్వాత ఈ పడుగట్లు వేరేగా ఉంటాయి. అలాంటినప్పుడు ఆమెకి ఎలాగ అర్థమవుతుంది, మన ఊర్లో ఇది మనకు ఉంటుంది, వేరే ఊర్లో పడుగట్లు వేరే ఊర్లో ఉంటాయి. అలాంటినప్పుడు అర్థం చేసుకోవడం కూడా కొంచెం లేట్ అవుతుంది. ఒక్కొక్కరికి తెలివైన వాళ్ళైతే వెంటనే అర్థం చేసుకుంటారు. తెలివి లేని వాళ్ళైతే ఏం చేస్తారు, నేను చిన్నప్పటి నుంచి ఇలా పెరిగాను, ఇప్పుడు నేను ఎందుకని నేను ఇలా మాట వినాలనే ఒక పెంకుతనంతో ఉండేవారు కొంతమంది ఉంటారు. అలాంటినప్పుడు వారికి ఏం చేస్తుందంటే వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అలాంటినప్పుడు మనం ఒకళ్ళ భార్య భర్త తగ్గితే వారి జీవితం ఎదరికి వెళ్తుంది. ఒకవేళ భార్య భర్త కూడా తగ్గకపోయిన ఏడలు అదేం జరుగుతుంది, నా జీవితం అక్కడతోటే ఉండిపోతుంది. కొంతమంది ఏంటంటే పిల్లల కోసము భరిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక భర్త ఉన్నాడు అనుకోండి, ఒక్కొక్కళ్ళు ఉన్నారనుకోండి, నా మాటే నెగ్గాలి, నా మాటే పైన ఉండాలి అని. వారు తప్పు చేసినా కూడా వారికి తప్పు అనే వాళ్ళకి మనసుకి తెలిసినా కూడా ఏం చేస్తారు, నా మాటే పైన ఉండాలి, నాదేను. ఒక్కొక్క భార్య ఏం చేస్తుంది, నేనే చేస్తున్నానా, ఈ ప్రపంచంలో తప్పు ఎవరో చేయట్లేదా, నేనెందుకని తగ్గాలని ఒక భార్య అనుకుంటూ ఉంటుంది. ఇలాంటి మనస్తత్వములు కలిగి ఉన్నప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుంది, ఆవిరి వంటి దానిలాగా ఉండిపోతుంది. ఒకరినొకరిని అర్థం చేసుకోలేని వంటి జీవితంని వారు ఏం చేస్తారంటే ఎడమొక ముగ్గురు పెడమొక ముగ్గురు ఉంటారు. అలాంటినప్పుడు వారికి అర్థం చేసుకోవడం కూడా చేత కావాలి. ఒకవేళ మనము ఈరోజు బాగానే ఉంటాము, కానీ కొంతమంది జీవితాలు పైకి అందంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ వారి జీవితాలు అందంగా ఉండవు. అవి చూడటానికి మాత్రమే కదా. గాజు బొమ్మ ఎలా కనిపిస్తుంది,
అన్నీ అమ్ముచ్చుకుని అద్దంలో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అది చూసిన తర్వాత దాంట్లో దుమ్ము ధూళి బోళ్ళు ఉంటుంది. అలాంటి జీవితాలను కూడా కలిగి ఉన్నవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఒకవేళ మనము బాగానే ఉంటాము, మన జీవితాలు బాగున్నాయని అందరి జీవితాలు అలాగే ఉండవు కదా, కాదు కదా. అది మనం ఒకవేళ భార్య భర్తలో ఒకవేళ తగ్గితేనే ఎదరికి వెళ్తుంది. ఒకవేళ ఒక బండి కడుతున్నామండి, మనం 2 ఎడ్ల బండ్లు ఇది వరకు కట్టేవారు. 2 ఎడ్ల బండి 2 సమానంగా నడితేనే వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరగలరు. ఒకవేళ ఇప్పుడు బళ్ళు ఎక్కువ ఉన్నాయి కదండి, స్కూటీలు బళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా, 2 చక్రాలు పనిచేస్తేనే అది ఎదరికి వెళ్ళగలుగుతుంది. ఒకవేళ ఎదర చక్రం పేచీ పడినా వెనక చక్రం పేచీ పడినా మనం ఇంకెక్కడికి వెళ్తాము? ఎక్కడ పేచీ పడిందో అక్కడే ఉండిపోతాం. మన జీవితాలు కూడా అంతే. భార్య భర్త ఇద్దరు ఒకరినొకరిని అర్థం చేసుకుని ఎదరికి వెళితేనే వారి జీవితాలు బాగుంటాయి. ఒకవేళ నువ్వెంత అని అనుకుంటే వారి జీవితాలు అక్కడే ఆగిపోతాయి. వారికి ఇంట్లో సమస్య కానీ బయట సమస్య ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి అపజయమే కలుగుతుంది కానీ జయము కలగదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అపజయాలే జరుగుతాయి. మన కుటుంబం కూడా అది ఆశీర్వాదకరంగా ఉండదు. మన పిల్లలే ఏడవచ్చు, మన బిడ్డలే ఏడవచ్చు, ఎవరైనా కూడా బాధపడవచ్చు. ఎందువలన భార్య మా అమ్మ మా నాన్న ఇలా పోట్లాడుకుంటున్నారా అని పిల్లలు చూసి బాధపడవచ్చు. అలాంటి జీవితాలు చాలామంది జీవితాలలో కూడా ఉన్నాయి. ఒకవేళ మన జీవితం బాగానే ఉన్నది, అలాగని మన జీవితం బాగున్నదని ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే కూడా ఉండవు కదండి. చాలామంది భర్త విరిచిన వారు ఉన్నారు, లేకపోతే భర్త వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళినోళ్ళు ఉన్నారు, భార్య వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళినోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇతర దేశాలనే కాదు, వదిలేసి వేరే ఊర్లో కూడా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటినప్పుడు భార్యని విడనాడుట న్యాయం కాదు కదా, అది భర్తని విడనాడుట కూడా న్యాయం కాదు. పెళ్లి చేసిన తర్వాత ఎవరిని హత్తుకోవాలి? భార్యని హత్తుకుంటాడు. ఏక శరీరం కలిగి ఉంటారని చెప్పుచున్నాడు. అంతేగాని వీరిద్దరూ కూడా నీ భార్యను వదిలేసి తల్లిదండ్రులు ఉండు అని. అలాగని తల్లిదండ్రులను వదిలేయమని కూడా లేదు. తల్లిదండ్రులని చూడాలి, ఇటు భార్యను కూడా చూడాలి. ఇద్దరిని సమానంగా చూస్తే వారికి సమానంగా భార్యని తల్లిదండ్రులని కూడా సమానంగా చూస్తే వారి మనసులో భేదం అనేదే ఉండదు. వారికి వేరే ఆలోచన అనేది కూడా రాదు. నన్ను చూడట్లేదు, వాళ్ళ అమ్మ నాన్న చూస్తున్నాడు, అదిగో నన్ను చూడట్లేదు, మమ్మల్ని వదిలేశాడు పెళ్ళి అయిన తర్వాత, వాడు వాళ్ళ ఆవిడతోటే ఉంటున్నాడు అని ఎందువల్ల చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు కాబట్టి వాళ్ళకి నా కొడుకు నాకే సొంతం అని అనుకుంటూ ఉంటారు చాలామందిని. నేను కనిపించాను కాబట్టి నాకే సొంతం కావాలని కొంతమంది తల్లిదండ్రులు. అదిగో నేను మా అమ్మ మా నాన్న వదిలేసి వచ్చాను, నేను ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాను, నన్నే చూడాలని కొంతమంది ఈగోతో ఉంటారు. అలా కానీ ఇద్దరిని కూడా సమానంగా చూస్తే వారు కూడా అతను సంతోషంగా ఉంటాడు, వారి కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ఇద్దరిని కూడా తల్లిదండ్రులని సమానంగా, భార్యతో సమానంగా తల్లిదండ్రులతో సమానంగా భార్యను కూడా చూడాలి. అలా లేని ఎడల మన ఇంట్లో మనశ్శాంతిని కోల్పోతాం. మనము ఒకళ్ళు హెచ్చు తగ్గులు చూపించినా మనశ్శాంతిని కోల్పోతాం. మనం ఎప్పుడును కూడా దేవుడు ఏమని చెప్పుచున్నాడు? ఏక శరీరం తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకోమన్నాడు. అలాగని మనం అంటే తల్లిదండ్రులను వదిలేసి భార్యతోటే ఉండమన్నాడు కదా అని అంటూ ఉంటారు చాలామంది. అలా కన్నా ఇద్దరిని సమానంగా చూసుకోవాలి. భార్యని చూసుకోవాలి, ఇటు తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. ఏక శరీరం కలిగి కాబట్టి వారిను ఇద్దరును ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఏంటండి? దేవుడు ఏర్పరిచాడు వాళ్ళని, కానీ మనం మనుషులము వారిని వేరు చేయకూడదు. అది ఒకరు 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నాడు, కానీ 100 అబద్ధాలాడి విడగొట్టమని ఎక్కడా కూడా లేదు కదండి. దేవుడు ఏర్పాటది. అది వారిద్దరిని కూడా విడదీట మనుషులకి సాధ్యం కాదని చెప్పుచున్నాడు. కాబట్టి ఇద్దరుని ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు అలాగైతే పరిత్యాగము పత్రిక నుంచి ఆమెను విడనాడమని మోషే యొద్దకు ఎందుకు ఆజ్ఞాపించేనని వారు ఆయనను అడుగగా ఆయన మీ హృదయము కఠినమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. ఏంటండి? మోషే ఎందుకు విడనాడమని పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించేనని ఎందువలన వారి కఠినత్వమును బట్టి, ఏంటంటే భర్త కఠినత్వమును బట్టి వారు పత్రిక అనగా విడాకులు అంటామండి మనము.
పత్రిక ఇచ్చి పరిత్యాగ పత్రిక ఇచ్చి అనంటే మనం విడాకులు అంటాము. ఆ రోజులో పరిత్యాగ పత్రికనిచ్చి అని చెప్పు విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు వారిని అని అంటున్నాడు. ఎందుకంటే మీ హృదయం కఠినమును బట్టి మీ భార్యలను విడనాడమని మోసే సెలవిచ్చాడు. ఎందువలన వారు ఉన్న విధానం. ఈ రోజులో చాలా హింస పెట్టే భర్తలు ఉన్నారండి. ఈ రోజులో చాలా హింసించే భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. అలాగని ఒకరినే అనకూడదు. మనం భర్తను బట్టి అనాలి, భార్యను బట్టి కూడా అనాలి. ఒకవేళ వాళ్ళ మనస్తత్వాలు అర్థం కాని వారు ఎక్కువ మనస్తత్వాలు అర్థం చేసుకోక కొంత విడిపోచున్నారు. ఒకరినొకరిని అర్థం చేసుకునే జ్ఞానం లేక. ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేసేస్తున్నారు. చిన్న వయసులో పెళ్లి చేసి వాళ్ళు పెళ్లి వయసు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకునే వయసు కాదు. అలాగని వాళ్ళు ఎదరికి వెళ్ళే పరిస్థితిని కూడా ఉండదు వాళ్ళకి. ఎందువల్ల చిన్న వయసులో పెళ్లి చేసేట వాళ్ళు ఆడుకునే వయసులో వాళ్ళకి పెళ్లి చేసేస్తే ఏం తెలుస్తుంది. అలాంటినప్పుడు వారి పెళ్లి వయసు వచ్చేసరికి ఏం చేస్తున్నారు, విడిపోతున్నారు. ఎందువలన వారికి సంసారం చేసే అంత విధానమో వాళ్ళకి లేదు. ఒకవేళ బిడ్డలను బట్టి ఆలోచించుకుని ఎదురుకు వెళ్ళే కూడా మన చిన్నపిల్లల మనస్తత్వం. అలాంటినప్పుడు మనం పెళ్లి చేసేసి సంసారం చేయండి, మీ సంసారం చేసుకోండి అని అంటే ఎలాగుంటుంది. కొంతకాలానికి ఓపుకున్నంతసేపు బరాయిస్తారు. ఓపుకు నశించిపోయిన తర్వాత విడిపోతారు. విడిపోతే ఏమంటారు, మొగుడిని వదిలేసి వచ్చేసిందమ్మా ఇంటిగా అని చెప్పుకునేవారు కొంతమంది. మొగుడు అంటే భయం లేదు అని కొంతమంది ఏమనుకుంటారు, అదిగో అత్తగారు తిడితే పడలేదా అని కొంతమంది అనుకుంటారు. మామగారు తిడితే పడలేదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. భర్తే కదా, దెబ్బెత్తే పడలేదా అని కొంతమంది. వారికి అర్థం చేసుకునే మనస్తత్వం ముందు ఉండాలి కదా. వారికి మెయిన్ అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే సంసారం ఎలా చేయాలని ఉంటుంది. అంతేగాని ఒకవేళ విడాకులు ఇస్తున్నారు లేకపోతే విడాకులు తీసుకుంటున్నాం, అది ఎప్పుడు భర్త కఠినత్వమును బట్టి తీసుకుంటున్నారు. కానీ ఎవరు కూడా భర్త నుంచి ఎవరు కూడా విడిపోవాలని ఎవరు అనుకోరు. ఎంతవరకు ఒప్పుకున్నది అంతవరకు కూడా భరాయిస్తూ ఉంటారు కొంతవరకును. అది మోషేని అడుగుచున్నారు. యేసుక్రీస్తు వారు మోషే ఇలా సెలవిచ్చాడు కదా అని. ఎందువలన మీ హృదయంలో కఠినమును బట్టి మీ భార్యలను విడనాడమని మోసే సెలవిచ్చాను, కానీ అది ఆది నుండి అలాగూ లేదని చెప్పుచున్నాడు. ఆది నుండి అది అలాగూ లేదని చెప్పుచున్నాడు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్పు తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఏంటండి, మరియు ఒకవేళ అది భార్యను విడనాడుట అది ఆది కాలంలో నుంచి ఉన్నది కాదు, ఇది మధ్యలో నుంచి వచ్చినదే అని చెప్పుచున్నాడు. మరి అలాగైతే ఒకవేళ భార్యను విడనాడి ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుంటే ఆమెతో వ్యభిచారం చేసినట్టే కదా. ఒకవేళ భార్య కూడా విడనాడి ఇంకొకరిని పెళ్లి చేసుకున్న ఎడల వాళ్ళతో వ్యభిచారం చేసినట్టే కదా అని అడుగుచున్నారు. అలానే అది కూడా వ్యభిచారమే అగును కదా అని వారితో చెప్పాను. పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను. నేను విడాకులు తీసుకుని వేరొకరిని పెళ్లి చేసుకున్నా కూడా వ్యభిచారమే అని వారితో చెప్పుచున్నానని వారితో అనిను. ఆయన శిష్యులు భార్యాభర్తలు కూడా సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకునుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. ఏంటండి, ఆయన శిష్యులు భార్యాభర్తల సంబంధము కూడా ఇట్టిదైతే పెండ్లి చేసుకునుట కూడా యుక్తము కాదని ఆయనతో చెప్పారు. ఏంటంటే ఒకవేళ భార్యాభర్తలు విడిపోయి తర్వాత కూడా పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం అయితే కనుక అది భార్యాభర్తల సంబంధం ఎలాగవుతుంది, అది యుక్తమే కదా అని అడుగుచున్నారు. ఆయన శిష్యులు అందుకాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. ఏంటండి, అందుకాయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును కూడా ఈ మాటను అంగీకరింపరని యుక్తము కాదని ఆయనతో చెప్పినందున అందుకు అది యుక్తము కాదని భార్యాభర్తల సంబంధం ఏమి అట్లయినదైతే యుక్తము కాదని చెప్పినప్పుడు ఇది ఎవరు కూడా అంగీకరించరు అని చెప్పుచున్నాడు. అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును కూడా ఈ మాట అంగీకరింపనేరని చెప్పాను. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన
నపోసుకులను గలరని పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపోసుకులముగా చేసుకునిన నపోసుకులు గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను. ఎవరండి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నపోసుకుడని పుట్టినవారు గలరా? మనుషుల వలన నపోసుకులుగా చేయబడిన వారు, నపోసుకులు గలవారు కూడా పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తామే నపోసుకులుగా చేసుకునిరని. నపోసుకులు అనగా ఎవరండి? నపోసుకులు అనగా ఆడమగ కానివారు. వారు పుట్టిన కానించే అలాగే ఉన్నవారు కొంతమంది ఉంటారు, కానీ కొంతమంది చేయించుకుని కూడా అలా ఉంటారు. వారు పరలోక రాజ్యంలో తమ్మును తాము నపోసుకులుగా చేసుకునినను నపోసుకులు గలవారు కానీ ఈ మాట అంగీకరించగలరా? అంగీకరించేవారు కానీ వారితో చెప్పాను. వారితో ఎలా చెప్పాను? ఆయన నపుంసకులుగా అంగీకరించిన వారు చాలామంది చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. కొంతమంది ఏమో నిజంగానే నపుంసకులుగా మారిన వారు కూడా చాలామంది ఉంటారు. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్నపిల్లలు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఏంటంటే యేసుక్రీస్తు వారితో ఇలా సంభాషణ చేయించినప్పుడు పరలోక రాజ్యమునందు తమ్మును తాము తగ్గించుకుని తామే నపోసుకులమని మాటను అంగీకరించిన వాడు గాక అని వారితో చెప్పాను. అప్పుడు ఇలా చెప్పుచుండగా అక్కడికి కొంతమంది ప్రార్థన చేయించుకుంటూ చిన్నపిల్లలని తీసుకొచ్చి ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేసి ఉన్నారు? వారి మీద చేతులుంచి ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగా వారు చిన్నపిల్లలందరూ కూడా స్వస్థత పొంది ఉన్నారు. వారికి రక్షణ కూడా వచ్చి ఉన్నది. ప్రతి ఒక్కరిని కూడా దేవుని యందు మనం ప్రార్థన చేయాలి. దేవుడే కాదు, మనం కూడా తెల్లవారుజామున కానీ మధ్యాహ్నం కానీ మనుషులకు కనబడే రీతి కానీ రహస్యమందు చేసుకోమన్నాడు. కానీ దేవుడు బహిరంగంగా చేయమని కూడా ఎవరికి కూడా చెప్పుకోలేదు. దేవుడు రహస్యమందు చేసుకోమన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలని ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రములు, వందనాలు నాయన. నేను ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినట్టు వాడిని, రైల్లో వెలిచినట్టు వాడిని, హెలికాప్టర్లో వెలిచినట్టు వాడిని, ఆటోలలో వెలిచినట్టు వాడిని, ట్యాక్సీలో వెలిచినట్టు వాడిని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశాల్లో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ఎంబసీలో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారికి పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మెడికల్కి వెళుచున్నారు ప్రభా. మెడికల్లో పాస్ అవడానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని అనుకుంటున్నారు ప్రభా. ఇతర దేశంలో నాయన ప్రభా పని చేసుకునేటకు శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా నీకు స్తోత్రము నాయన, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. విధవరాళ్ళని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను బీపీ షుగర్లతో బాధపడుచున్న వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లోనైనా ప్రభా జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారికి ఆరోగ్యంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. యాక్సిడెంట్ అయ్యి అన్నారు ప్రభా. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ఉద్యోగాలు లేకనైనా ప్రభా చాలామంది బాధపడుచున్నారు ప్రభా. ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా సొంత ఇల్లు లేక బాధపడుచున్నారు ప్రభా. వారికి ఇల్లు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి దీవెనను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను నీకే స్తోత్రము గానము చేయుచున్నాము నాయన ప్రభా. నీకే వందనాలు చెల్లించుకొనిచున్నాము నాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ఇంకాను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలు కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్, డిగ్రీ, బిఎస్సీలు చదువుకున్న వారందరికీ కూడా ప్రభా, టీచింగ్ చేసే వారందరికీ కూడా ప్రభా జ్ఞానముని దయచే, తెలివిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నేను ప్రభా రాకపోకలు ఎందు మీ దేవదత్తలు కావాల ఉంచమని అడుగుచున్నాం ప్రభా. వారు వెళ్ళిచుండగా వచ్చిచుండగా ప్రభా నేను ప్రభా సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నా ప్రభా. నేను నీ యందు నిద్రించిన వారిని నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నా ప్రభా. నరులారా తిరిగి రండి అని నా యొద్దకని చెప్పి దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వారి కుటుంబములకు ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నేను ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా దేశాన్ని మా సంఘాన్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారికి
ప్రభ ఫలితంను దక్కించమని అడుగుచున్నాము నాయన ప్రభ. సమృద్ధికరమైన ప్రభ సమృద్ధికరముగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నా ప్రభ. ప్రతిఫలమును దయచేయమని అడుగుచున్నా ప్రభ. నేను ప్రభ నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము ప్రభా. నేను ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నానాటికి నాయన ప్రభ నీలో అభివృద్ధి చెందే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. పేరును ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. నేను ప్రతి ఒక్కరిని నేను ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానుదినాహారము మాకు నీడు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. శోధన నుండి దుష్టుని నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు.